పుట్టుకతో వెంట పెట్టుకొచ్చే అండాలు వాటి నాణ్యత పెరిగే వయసుతో పాటు తరిగిపోతూ ఉంటాయనే విషయం మహిళలందరికీ తెలిసిందే. కాబట్టే 30 ఏళ్లలోపే తొలి బిడ్డకు జన్మనిస్తున్నారు. కానీ ఇలా అందరికీ వీలు పడకపోవచ్చు. కెరియర్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని తపన పడే మహిళలుంటారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో గర్భం దాల్చలేని వాళ్లు ఉంటారు. తగిన జీవిత భాగస్వామి దొరికే వరకు పెళ్లిని వాయిదా వేసే వాళ్లుంటారు. వీళ్లందరూ అండాల నాణ్యత చెక్కు చెదరకుండా ఉండేలా వాటిని భద్రంగా నిల్వ చేసి ఉంచే ఎగ్ ఫ్రీజింగ్ ను ఎంచుకోవచ్చు. మహిళల్లో 45 ఏళ్ల వరకు నెలసరి కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి నెలసరితో ఒక్కొక్క అండం విడుదలైపోతూ ఉంటుంది. కాబట్టి ఒక వయసుకు చేరుకునేటప్పటికీ అండాలు మిగలవు. దాంతో నెలసరి కూడా ఆగిపోతుంది. మహిళల పునరుత్పత్తి వ్యవస్థ పరిస్థితి ఇది. 20 ఏళ్లు మొదలు 30 ఏళ్ల వరకు మహిళల్లో అండాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాటి సంఖ్య నాణ్యతలు పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ వయసు మహిళల్లో సేకరించిన అండాలతో మున్ముందు గర్భం దాల్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అండాల నాణ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఆ వయసులో అండాలను సేకరించి దాచుకోవడం ఉత్తమం. అయితే ఇలా పుట్టుకతో వెంట తెచ్చుకున్న అండాల నాణ్యతను చికిత్స కొంతమేరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. కానీ తరిగిపోయిన అండాల నిల్వలను పెంచుకునే అవకాశం లేదు. కాబట్టే ఎగ్ ఫ్రీజింగ్ అనే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిలో 2 రకాలుంటాయి. ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా కెరియర్, వ్యక్తిగత అంశాలతో గర్భధారణను వాయిదా వేసుకోవడం కోసం అండాలను నిల్వ చేసుకునే విధానం సోషల్ ఎగ్ ఫ్రీజింగ్. తీవ్రమైన వ్యాధుల కారణంగా గర్భధారణను వాయిదా వేయడం కోసం అండాలను నిల్వ చేసుకునే విధానాన్ని మెడికల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. క్యాన్సర్ లాంటి వ్యాధుల చికిత్స వల్ల అండాశయాలు దెబ్బతింటాయి. కాబట్టి చికిత్స పూర్తయిన తర్వాత ముందుగా ఫ్రీజ్ చేసుకున్న అండాలను తిరిగి ఉపయోగించుకోవచ్చు. అలాగే టర్నర్ సిండ్రోమ్ లాంటి క్రోమోజోమల్ అవకతవకలు ఉన్న వాళ్లలో 35 ఏళ్లకే నెలసరి ఆగిపోతుంది. వీళ్లు ముందుగానే అండాలను సేకరించి నిల్వ చేయించుకోవచ్చు. అలాగే ఎండోమెట్రియాసిస్ సమస్య ఉన్న మహిళల్లోని అండాశయాల్లో సిస్ట్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమస్య పెళ్లి కాని అమ్మాయిల్లో తలెత్తితే ఓవేరియన్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సర్జరీకి ముందు అండాలను సేకరించి నిల్వ చేసుకుంటే మున్ముందు గర్భధారణకు ఎటువంటి సమస్య ఉండదు. కొందరు మహిళల్లో అండాల రిజర్వ్ ఎంతో తక్కువగా ఉంటుంది. వీళ్లు కూడా ముందుగానే అండాలను సేకరించి నిల్వ చేసుకోవడం ఉత్తమం. సేకరించిన సమయంలో అవెంత నాణ్యంగా ఉంటాయో ఏళ్ల తరబడి నిల్వ చేసి తిరిగి సంగ్రహించేటప్పుడు కూడా అంతే నాణ్యతగా ఉంటాయి. ఇలా అండాలను 5 నుంచి 10 ఏళ్ల పాటు నిల్వ చేసుకోవచ్చు. అండాల సంఖ్య, నిల్వ చేసే సమయాల మీద ప్రిజర్వేషన్ ఖర్చు ఆధారపడి ఉంటుంది. 9 అండాల వరకు సేకరించి వాటిని ఏడాది పాటు నిల్వ చేసుకోవాలనుకుంటే అందుకయ్యే ఖర్చు సుమారుగా 25 నుంచి 30 వేల వరకు ఉంటుంది.